ప్రతి 5 డేటా ఉల్లంఘనలలో ఒకటి స్టోలన్ క్రెడెన్షియల్స్ వల్లనే జరుగుతుంది. నకిలీ వెబ్సైట్లు మరియు ఫార్మింగ్ దాడులు బ్యాంకులు, క్యాంపస్ పోర్టళ్లు మరియు ఆన్లైన్ సేవల లాగిన్ పేజీలను అనుకరిస్తాయి. అవి నిజమైనవిగా కనిపిస్తాయి, కానీ వాటి ఏకైక ఉద్దేశం మీరు టైప్ చేసే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను సంగ్రహించడమే. పైకి కనిపించే వాటిని నమ్మడంలోనే ప్రమాదం ఉంది. మీరు ఒక సందేశం లేదా పాపప్లోని లింక్ను క్లిక్ చేస్తే సరిగ్గా ఉన్నట్లుగా కనిపించే లాగిన్ పేజీకి చేరవచ్చు. మీ క్రెడెన్షియల్స్ ని నమోదు చేసినప్పుడు ఏమీ తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ మీ సమాచారం బ్యాక్గ్రౌండ్లో సంగ్రహించబడుతోంది. దొంగిలించబడిన ఆ క్రెడెన్షియల్స్ ను తర్వాత ఈమెయిల్ ఖాతాలు, ఆర్థిక సేవలు మరియు ఇతర కనెక్ట్ అయ్యే సిస్టమ్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫార్మింగ్ దాడులలో మీరు ఏ అనుమానాస్పద లింక్ ను క్లిక్ చేయకపోయినా, సరైన వెబ్సైట్ చిరునామాను టైప్ చేసినప్పటికీ రీడైరెక్షన్ జరగవచ్చు. అప్రమత్తంగా ఉండండి. నిజంగా కనిపించే వెబ్సైట్ కూడా నకిలీ కావచ్చు. ఎల్లప్పుడూ URL ను జాగ్రత్తగా తనిఖీ చేయండి. లాగిన్ చేసే ముందు వెబ్సైట్ చిరునామాను జాగ్రత్తగా సరిచూసుకోండి. టెక్స్ట్లలో లేదా ఈమెయిల్స్ ద్వారా వచ్చిన లాగిన్ లింకులను ఉపయోగించవద్దు. రీడైరెక్ట్ల ద్వారా చేరిన పేజీలలో క్రెడెన్షియల్స్ ను ఎప్పుడూ నమోదు చేయవద్దు. సైబర్ నేరాన్ని ఫిర్యాదు చేయడానికి 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in ని సందర్శించండి. IIIT హైదరాబాద్ మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.